నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో మరో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ పేరుతో వాటికి మరి స్మార్ట్ మీటర్లు అంటూ ఒక కొత్త పథకాన్ని అయితే అప్పుడు తీసుకొచ్చింది. మరి ఇప్పటి వరకు కూడా ఆ మీటర్లు బిగించింది లేదు. మరి దానికి కోసం అని చెప్పి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు 1000 కోట్లు దోచిపెట్టింది అంటూ ఒక స్కామ్ అయితే మరి ఈరోజు బయటకు వచ్చింది. మరి ఇప్పటి వరకు ఆ టెండర్ల ప్రక్రియను కూడా గోప్యంగా ఉంచింది అని అయితే తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో గొప్పగా చెప్పుకుంది ఏంటి అంటే రోజుకొక స్కామ్ బయటపడ్డం. ఇది తప్పించి ఆయన చేసిన అభివృద్ధి అయితే ఎక్కడా కనిపించట్లేదు. మరి ఇప్పుడు కొత్తగా విద్యుత్ కనెక్షన్స్కు స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఒకటి పథకం తీసుకొచ్చింది. సో అది కూడా ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి దోచిపెట్టింది అని చెప్పి కొత్తగా వింటూ ఉన్నాం. అసలు ఏంటి సార్ ఈ స్కామ్ ఏంటి? మరి ఇప్పటి వరకు మీటర్లు ఎందుకు బిగించలేదు? మరి టెండర్ ప్రక్రియను ఎందుకు గోప్యంగా ఉంచింది? అసలు ఏం జరిగింది? ఇది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టడం అనేది అసలు ఈ పథకం ఈ విధంగా చెయ్యటమే తప్పు విధానం. ఎందుకంటే ఇప్పటికే వ్యవసాయదారుడి మీద అంటే రైతు మీద రోజు రోజుకి బర్డెన్ పెరిగిపోతున్నది. అన్ని రకాల బర్డెన్లు పెరిగిపోతున్న సమయంలో ప్రభుత్వం రైతుని ఆదుకోవాలి. రైతును ఆదుకొని ఎట్లా ఏ విధంగా అయినా మనం రైతుని ఆదుకొని అతన్ని ఈ నష్టాల ఊబి నుంచి కాపాడితే అతను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇదేంటంటే కేంద్ర విద్యుత్ సంస్థలు కొన్ని చెప్పినాయి వ్యవసాయ విద్యుత్తుకి దీనికి సంబంధించి ఈ స్మార్ట్ మీటర్లను పెట్టండి, ఎంత వాడుకుంటున్నారో దాని మీద ఒక అంచనా వస్తుంది అది ఇది అని చెప్తే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇది పెట్టలే. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ముందర ఇది పెట్టేద్దాం, ఇది పెట్టడం మనకు లాభసాటిగా ఉన్నది అని ఆలోచించాడు. అంటే రైతుకి నష్టం చేస్తుంది కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందరికి రాలేదు. అంటే మళ్ళీ కేంద్రం అడిగితే చూద్దాంలే అని ఆగారు. కొన్ని చోట్ల అయితే ఒక చిన్న ఏరియాను ఒకటి తీసుకొని ప్రయోగాత్మకంగా చేద్దాము అని మొదలుపెట్టారు కొన్ని రాష్ట్రాల్లో. అంతే తప్ప ఓవరాల్గా ఏ రాష్ట్రం కూడా ఈ స్మార్ట్ మీటర్లని అగ్రికల్చర్ కనెక్షన్స్కి పెట్టడానికి ముందరికి రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను పెడతా అని ముందరికి వెళ్ళాడు. అప్పుడే చాలామంది అన్నారు ఇదేంటయ్యా ఈ కేంద్రం కూడా అడగట్లేదు కదా, వాళ్ళేమి కంపల్సరీ అని చెప్పట్లేదు కదా, నువ్వెందుకు తొందరపడుతున్నావు అని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డిని అడిగారు. అడిగితే దాని మీద సమాధానం ఇవ్వడానికి ఎవడున్నాడు? జగన్ ప్రభుత్వంలో మనం క్వశ్చన్లు అడగటం తప్ప దాని సమాధానం రాదు. ఆ క్వశ్చన్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే క్వశ్చన్ అడిగిన వాడిని లాకప్లో వేసి కొడతారు. ఇదే పాలసీ. సమాధానం చెప్పలేదు. తీరా ఏంటంటే ఇప్పుడు చూస్తే ఈ ఒక్కొక్క కనెక్షన్కి 1200 రూపాయల వరకు ఖర్చు చేయాలి స్మార్ట్ మీటర్ పెట్టడానికి అగ్రికల్చర్ కనెక్షన్కి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ మొత్తం దానికి సంబంధించిన ఇవి ఉంటాయి, పరికరాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా చాలా తక్కువ ధరకి ఎస్ఎంసి బాక్సు, ఫిక్సింగ్ బోర్డు, బ్యాక్ క్లాంపు, ఇవన్నీ హాట్ డిప్, ఐజీ ఎర్త్ పైపు, ఇటువంటివన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా వీటికి అనుబంధ ఉపకరణాలు. ఇవన్నీ చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి మార్కెట్లో. కానీ ఎక్కువ రేట్లు వేసేసి ఉదాహరణకి ఎస్ఎంసి బాక్సు మామూలుగా మార్కెట్లో 950 రూపాయలకు దొరుకుతుంది. బల్క్లో కొంటే ఇంకా కొంచెం తగ్గచ్చు కూడా. దాన్ని 4997 రూపాయలకి కొన్నారు. ఈ టైపులో మొత్తం ఇవన్నీ కొనేసి ఇంతకీ ఏంటంటే స్మార్ట్ మీటర్లు ఇంకా రాలే. స్మార్ట్ మీటర్లు రాకముందరే వాటికి సంబంధించిన వస్తువులు విడిభాగాలన్నీ కొనేశారు. అవన్నీ కొన్నారు, బిల్లులు చెల్లించేశారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే మొత్తం 6888 కోట్ల రూపాయల
ప్రాజెక్ట్ ఇది. ఇందులో మొత్తం ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వీళ్ళకే దాదాపుగా 1,1421 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోయేలాగా జగన్ ప్రభుత్వం చేసింది. అంటే ఇది స్మార్ట్ మీటర్లు పెట్టడం రైతులకి మేలు చేసినట్లు కాదు అని ఒకవైపు ఒక రకంగా ఉద్యమమే నడిచింది. అందరూ అభ్యంతరం చెప్పారు. కానీ ఇంతమంది అభ్యంతరం చెబితే జనరల్గా ఆపాలి ప్రభుత్వం. కానీ ఆపకుండా ముందరికి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే తనకు కావాల్సిన కంపెనీకి డబ్బులు దోచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ముందడుగే వేశాడు. పోనీ స్మార్ట్ మీటర్లు పెట్టాడంటే పెట్టలా, ఈ అడిషనల్ ఎక్విప్మెంట్ అంతా కొనిపించాడు, దానికి బిల్లులు ఇచ్చేశారు, ఆ బిల్లులు తీసుకున్నారు, గప్చిప్పును కూర్చున్నారు. ఈ మొత్తం ఈ డిస్కమ్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసినాయి, బిల్లులు పే చేసినాయి. ఈ తరహాలో మొత్తం అంటే రైతుల మీద కూడా, రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనే నిర్ణయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేశాడు. ఎట్లా? ఇప్పుడు చాలామంది అసలు రైతుకి కరెంటు, ఫ్రీ కరెంటు ఇవన్నీ ఇవ్వటం వల్ల కొంతవరకు బతుకుతున్నాడు. అటువంటిది మళ్ళీ అప్పుడు ఏం చెప్పాడు, రైతులందరికీ ఏం చెప్పాడు, మీకు ఎందుకండి మీటర్ పెడతాం, దాన్ని మిమ్మల్ని అడగం కదా డబ్బులు అన్నట్టే చెప్పాడు. రైతులు అప్పటికి వ్యతిరేకించినా కానీ లేదు చేస్తాం, మీకు ఎందుకు, మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మొదలుపెట్టి విడి భాగాలు ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కొనుగోలు చేసి ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? అవన్నీ ఆ కొన్న వస్తువులన్నీ ఎంత క్రిమినల్ వేస్ట్, 1,200 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి దోచిపెట్టడం అంటే అది మామూలు విషయం కాదు కదా. అది కూడా పనికిరాని ప్రాజెక్టు కోసం విద్యుత్ కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లు పెట్టే. స్మార్ట్ మీటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా కరెంటు మీటర్లు కాల్చుకున్న కరెంటుకి తిరిగేటంటే ఈ స్మార్ట్ మీటర్లు అంటే ఇవి మామూలుగా కొంచెం స్పీడ్గా తిరుగుతాయి. అంటే జనరల్గా ప్రజల్లో ఉన్న అపోహ. అటువంటి స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి ఇదంతా కూడా చేసింది ఎందుకు అంటే రైతుల ఇంట్రెస్ట్ కూడా పట్టించుకోకుండా కేవలం తన ఇంట్రెస్ట్ మాత్రమే, తనకి సంబంధించిన కంపెనీలకి ఇవ్వాలి, కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి అన్న దీంతోటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రయత్నం మొత్తం ఇచ్చేశాడు. ఇది ఏంటి అంటే ఇటువంటి కుంభకోణాలు జరగకుండా, అంటే భవిష్యత్తులో కూడా జరగకుండా యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం పోనీ ఇదేదో అనవసరమైన ప్రాజెక్టుకి అవసరం లేదు, పైగా రైతులకి నష్టం చేకూర్చే ప్రాజెక్టును తీసుకొచ్చి అందులో కూడా డబ్బులు కొట్టేద్దామన్న ఒక క్రిమినల్ ప్లాన్ వేయటం అనేది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. ఈ స్మార్ట్ మీటర్ల కుంభకోణం ఈ వ్యవహారం మీద ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎట్లా, అసలు ఇంకోటి ఏంటంటే మొత్తం అక్కడ ఈ బిల్లులు వాళ్ళకి రావటానికి వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని ఉండేలాగా చూసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన మనిషి అక్కడ ఉండేలాగా. వీళ్ళు పైనుంచి చెప్తారు కదా, వాళ్ళు ఏ ఆఫీసర్ని అడిగితే ఆ ఆఫీసర్ని పెట్టండి మీకేంటి అని పైనుంచి చెప్పేవాళ్ళు, కింద నుంచి వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని పెట్టుకునేవాళ్ళు, ఆఫీసర్ని మేనేజ్ చేసుకునేవాళ్ళు, బిల్లులు ఎత్తుకునేవాళ్ళు. అంటే దోపిడీ ఇటువంటివి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగినవి. ఈ దోపిడీ ఎట్లా జరిగిందంటానికి ఇది ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.